ఓం గం గణపతి నమ. ఓం నమ శివ. ఓం శ్రీమాత్రే నమ. హైగ్రీవాయ నమ. అందరికీ నమస్కారం. పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, ప్రేక్షకుల మహాశయులకి. అయితే ఈరోజు మనము డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే శని అస్తంగత్వం. అయితే ఈ అస్తంగత్వం అంటే ఏంటో చాలా మందికి తెలియదు. అయితే ఏ గ్రహమైనా ఒక రాశిలో 30 డిగ్రీల వ్యాపకత్వంతో ఉంటుందన్నమాట. అది రవైనా సరే, 9 గ్రహాలు, మిగతా గ్రహాలైనా, అష్టగ్రహాలైనా కానీ 30 డిగ్రీల పరిమాణంతో కలిసి ఉంటుంది. అయితే ఏ గ్రహమైనా రవికి అతి సమీపంలో దగ్గరలో వచ్చి ఆ వచ్చిన గ్రహం కనుక అతి సమీపంలో అంటే చాలా దగ్గరగా వచ్చేసేసి ఆ గ్రహం రవి నుంచి 10 డిగ్రీల లోపల అంటే ఉదాహరణకి రవి 20 డిగ్రీలలో ఉన్నట్టయితే దానికి సమీప గ్రహము 20 డిగ్రీల లోపల అని అంటే ఒక 15 డిగ్రీలు లేదా 22 డిగ్రీలు, అంటే అటు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపల అంటే 10 డిగ్రీలు వస్తుంది కదా. అలాగే 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల లోపల ఏదైనా గ్రహం, అంటే ఉదాహరణ తరపున నేను చెప్తా ఉన్నాను, ఆ గ్రహం కనుక వచ్చినట్టయితే అది అస్తంగత్వం పొందినట్టుగా మనం జ్యోతిష్ శాస్త్రంలో పరిగణిస్తాం. అయితే ఇప్పుడు మనకి శని మీనరాశిలో సంచరిస్తుంది, ఆ సంగతి అందరికీ తెలిసిందే. అలాగే శనితో పాటు రవి అంటే సూర్యుడు కూడా సంచరిస్తున్నాడు. సో ఈ శని రవి సూర్యుడికి అతి సమీపంలో వచ్చింది. ఈ వచ్చిన ఈ దాన్ని మనం ఏమంటామంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, 10 డిగ్రీల లోపల వచ్చినట్టయితే దాన్ని అస్తంగత్వం పొందుతుంది అని అంటాం. సో ఇప్పుడు శని రవి అతి సమీపంలో 10 డిగ్రీల లోపల మనకి రవి సంచారం శని పైన మీనరాశిలో జరుగుతుంది. అది ఏ సమయంలో ఉందంటే మార్చి 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 22, 2026 దాకా ఈ సంగత్వం, ఈ రవి సంచారం అనేది జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఏ రాశుల వారికి ఎలాంటి పరిణామం ఎదుర్కోగలుగుతారు, ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు, మనము ఒక్కొక్క రాశిగా మనం చూసుకున్నట్టయితే, ముఖ్యంగా ఒక గ్రహం అస్తంగత్వం పొందుతుంది అని అంటే దాని యొక్క కారకత్వాలు, అంటే దాని యొక్క ఫీచర్స్ అన్నీ దెబ్బతింటాయి. అంటే రవి ఉదాహరణకి మనము ఒక బంతి పెట్టామనుకోండి, ఒక బంతి పెట్టి పెద్ద బంతి దాని పక్కన ఒక చిన్న బంతి వచ్చింది అనుకోండి, ఈ బంతి నీడలో ఈ చిన్న బంతి కనిపిస్తుందా? కనిపించదు కదా. సో అలాగే ఇక్కడ ఏమైంది, సూర్యుడు పక్కన శని కూడా పెద్ద గ్రహమే, కానీ అన్నిటికంటే సూర్యమండలంలో మనకి రవి పెద్దదైన గ్రహం, అంటే జ్యోతిష్ శాస్త్రంలో గ్రహంగానే పేర్కొంటాం. అయితే ఈ సూర్యుడు శనిని దగ్గరగా అతి సమీపంగా వచ్చి ఆ శని కారకత్వాలన్నిటినీ తనలోని నిగుడికించుకుంటాడు కాబట్టి దీన్ని మనం అస్తంగత్వం అని పేర్కొంటాం. ఆ శని కారకత్వాలు అంటే ఏంటి? శని అందరికీ తెలిసిందే కర్మకారకుడు, వృత్తి కారకుడు, మన యొక్క కర్మాలన్నిటినీ దహింపజేసేవాడు శని. ఆ శని కారకత్వాలు ఇప్పుడు ఈ 40 రోజుల్లో అస్తంగత్వం పొందుతుంది. అంటే ఆ కారకత్వాలన్నీ కొద్ది కొద్దిగా తగ్గిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఏ రాశికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, అది మనము ఇప్పుడు ఒక్కొక్క రాశిగా మనము చూసుకుందాం.
మీన లగ్నం లగ్నం తెలియని వారికి రాశి అని చూసినట్టయితే ఖచ్చితంగా మీన రాశి వారికి ఆ, బాగా ఎక్కువగానే చేసుకోవాలి. ఎందుకంటే రాశిలోనే ఈ మీన రాశిలోనే అటు షష్టాధిపతి అయిన ఆ, రవి, అలాగే లాభ వ్యయాధిపతి అయిన శని ఇద్దరు ఉమ్, కొంచెం విరుద్ధ గ్రహాలు రాశిలో కూర్చొని అస్తంగత్వం పొందారు కాబట్టి ఖచ్చితంగా మూడు రకాలుగా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. అటు శనికి చేసుకోవాలి, అటు రవికి చేసుకోవాలి, అటు గురువుకి చేసుకోవాలి. ఎందుకంటే తన ఇంట్లోనే కదా, తన ఇంట్లో ఇద్దరు శత్రువులు వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుంది? అంటే ఇద్దరు శత్రువులు ఇక్కడ రవి ఈ మీన లగ్నానికి మీన రాశి వారికి శత్రువు కాదు, కానీ మిత్రుడైనా కానీ ఎవరితో తలపెట్టాడు? ఒక శత్రువుతో తలపడి ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి, తన ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి అంత మంచిది కాదు కదా. సో అందుకే మనం మన ఇంట్లో మనం సంతోషంగా హాయిగా ఉండాలి, కానీ ఎవరో వచ్చి తణుకులాడుతూ ఉంటే మనకు ఎలా ఉంటుంది? సో అదే భావనలో ఇక్కడ మనకి మీన రాశిలో కూడా, మీన లగ్నంలో కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా కానీ, అటు వ్యాపారస్తులకైనా కానీ, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికైనా కానీ, ఉద్యోగస్తులకైనా కానీ, విద్యార్థులకైనా కానీ, సామాన్యులకైనా కానీ, గృహస్థులకైనా కానీ అందరికీ ఇబ్బందే కాబట్టి దత్తాత్రేయ పారాయణం ఖచ్చితంగా చేసుకోవాలి. గురువారాలు గురువారాలు కొంచెం మంచి గంధం కొద్దిగా నొసటి పైన ఉదరకంగా దిక్కుంటే చాలా మంచిది. సూర్యుడికి అర్ఘ్యం ఖచ్చితంగా ఇవ్వండి, రోజు ఇవ్వండి, 40 రోజులు ఖచ్చితంగా ఇవ్వండి. దాంట్లో కొద్దిగా గంధం కలిపేసేసి, కొద్దిగా నేను చెప్తున్నాను కదా, మీ తోటలు గంధం వేసేసి అక్కడ మీ ప్రాంగణం మొత్తం పాడు చేసేసుకోండి. అలా కాకుండా ఒక చిన్న చిడుకడు గంధం పోసేసి చక్కగా మీరు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇస్తే చాలా మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామి స్థుతి ప్రతి శనివారము మీరు చేసుకున్నట్టయితే ఈ మనం అనుకున్న ఈ రాశి శుద్ధి జరుగుతుంది. మీరు కూడా ఎటువంటి చిరాకులు పరాకులు లేకుండా మీరు మీ కుటుంబ సభ్యులతోని, అటు మిత్రులతోని, శ్రేయవాసులతోని కూడా చాలా చక్కగా మీరు ఉంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా చేసుకుంటేనే చాలా మంచి ఫలితాలు అవుతాయి. తగు ఫలితాలు మీకు, సత్ఫలితాలు భగవంతుడు మీకు లభించాలని సెలవు. సో ఇప్పటి నుంచి నేను ప్రతిసారి లాస్ట్లో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసినట్టయితే నేను ఎండ్ ఆఫ్ ది ఈ ఎపిసోడ్లో ఒక చిన్న రెమెడీ మీరు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఇది చేసుకోవచ్చు. స్విచ్ వర్డ్స్ అంటారు. ప్రతిసారి నేను స్విచ్ వర్డ్ అన్నా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, లేదా న్యూమరాలజీ ప్రకారం ఒక నంబర్ అయినా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఆ నంబర్ అన్నా, ఆ వర్డ్ అన్నా మీరు కనుక చేసినట్టయితే, ఇది వేదిక్ స్విచ్ వర్డ్, ఇది చేసినట్టయితే మీకు సత్ఫలితాలు అందరికీ లభిస్తాయి. ఇది విద్యార్థులైనా కానీ, గృహిణులైనా కానీ, వ్యాపారస్తులైనా కానీ, ఉద్యోగస్తులైనా కానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఒక చిన్న వర్డ్ ఇది, కల్మషి. కల్మషి అనే ఈ వర్డ్ మీరు కనుక రోజు 200 సార్లు చదివినట్లయితే మీ కోరికలు తీరుతాయి. కోరికలు అనంటే ఏదో కామక్రోధ వాంఛలు ఇలాంటి కోరికలు కాకుండా సత్కోరికలు, మంచి కోరికలు. మా పిల్లలు ఉన్నతిగా రావాలి, లేదా నాకు వివాహం కావాలి, లేకపోతే నాకు ఉద్యోగం కావాలి. అలాగే కొంతమంది ఉద్యోగం ఏదో చిన్న ఉద్యోగం కాకుండా వారికి ఎంత ఉద్యోగంలో జీతం లభించాలో అంత కాకుండా ఎక్కువ ఆశిస్తుంటారు కూడా. అలాంటి వారికి కాకుండా సత్కోరికలు, మంచి కోరికలు, మీకు సరి అయిన కోరికలు, కామక్రోధ కోరికలు కాకుండా మీరు కనుక ఇది పఠించినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. కల్మషి, మళ్ళీ చెప్తున్నాను, కల్మషి ఇది రోజు 200 సార్లు ఖచ్చితంగా నమ్మి చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు అవుతాయి. మీకు